నేడు శాసనసభ సమావేశంలో భాగంగా విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడారు. విజయనగరం పట్టణంలోని వేణుగోపాలపురం వద్ద 220 kV విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం గురించి ప్రస్తావించగా సంబంధిత విద్యుత్ శాఖ మంత్రివర్యులు సదరు విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం మార్చి 2027 నాటికి పూర్తవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం వారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా విశాఖపట్నం నగరం వల్లే అండర్ గ్రౌండ్ కేబులింగ్ వ్యవస్థను విజయనగరంలో కూడా ప్రవేశపెట్టాలని కోరారు. మరియు విజయనగరం నియోజకవర్గ పరిధిలో ఎప్పటికప్పుడు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా పట్టణంలో సీఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా జొన్నవలస మరియు కేఎల్పురం ప్రాంతాల్లో నూతన విద్యుత్ సబ్స్టేషన్ నిర్మించాలని కోరడం జరిగింది. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ సబ్ స్టేషన్ నా తండ్రి పూసపాటి అశోక్ గజపతిరాజు గారు యూనియన్ మినిస్టర్గా ఉన్నప్పటి నుంచి జరుగుతూ ఉంది. చాలాసార్లు టెండర్ కూడా క్యాన్సిల్ అయింది. అయితే ఈరోజు ఆ ల్యాండ్ మిగిలింది. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా ఆక్యుపేషన్స్ జరిగినాయి, కానీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఈ ల్యాండ్ మిగిలిచ్చి ఆక్యుపై చేయలేదు కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే జనరాజు గారు అనేది దీనికోసం రోడ్ అనేది వారు ల్యాండ్ ద్వారా ఇచ్చారు. అలాగే మనం చూస్తుంటే ఈ ప్రాజెక్ట్ 2027 మార్చ్లో పూర్తవుతుందని మినిస్టర్ గారు సమాధానం చెప్పారు. దానికోసం కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అయితే ఇప్పుడు వైజాగ్లో మనం చూసుకుంటే అండర్ గ్రౌండ్ కేబులింగ్ అనేది ఎలక్ట్రిసిటీ లైన్స్ జరుగుతూ ఉంది. అయితే ఈ అండర్ గ్రౌండ్ కేబులింగ్ కూడా విజయనగరంలో కూడా చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మనం చూస్తుంటే ప్రతి సంవత్సరం ఒక 10% ఎలక్ట్రిసిటీ డిమాండ్ అనేది విజయనగరంలో పెరుగుతూ ఉంది అధ్యక్ష. అయితే ఈ డిమాండ్ని మ్యాచ్ అవ్వటానికి చిన్న సబ్ స్టేషన్స్ అనేది కూడా మనం చేయాలని కోరుకుంటా ఉన్నాను. అయితే దీనికోసం సిఎంఆర్ ఆపోజిట్ కూడా ఒక సబ్ స్టేషన్, అదేవిధంగా జొన్నవలస నుంచి పూసపాటి ఫ్యామిలీ ల్యాండ్ డొనేషన్ ఇచ్చారు. ఆ సబ్ స్టేషన్ కూడా పూర్తి చేయాలని కోరుకుంటా ఉన్నాను. అలాగే కేఎల్పురంలో కూడా ఒక సబ్ స్టేషన్ పూర్తి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు అధ్యక్ష. లలిత్ కుమార్ గారు.